హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కు సంబంధించి గతం వీడియోలో వ్యవసాయం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో వ్యవసాయానికి సంబంధించిన మిగతా అంశాలు గత వీడియోలో కూడా డిస్కస్ చేశామండి. సగటు భూకమతం ఏ విధంగా ఉంది, భూకమతాల తీరు, అదేవిధంగా వ్యవసాయ జనాభా లెక్కలు గురించి గత వీడియోలో డిస్కస్ చేసాం. అందులో కమతం రకం, కమతాల సంఖ్య, కమతాల శాతం అనే అంశాలను గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో జిల్లాల వారీగా సగటు భూకమతాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దామండి. 2021-22 వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సగటు భూ పరిమాణం లేదా భూకమతం ఎంతగా ఉంది అని అడుగుతాడు. కాబట్టి 0.89 హెక్టార్స్ అండి. ఇది ఈసారి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా మనం గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే 2015 సంవత్సరంలో నిర్వహించినటువంటి వ్యవసాయ జనాభా లెక్కల్లో తెలంగాణ రాష్ట్ర సగటు భూ పరిమాణం వచ్చేసి 1 హెక్టార్ ఉండగా 2021-22 సంవత్సరం నాటికి ఈ యొక్క భూకమత పరిమాణం అనేది 0.89 హెక్టార్స్కి అనేది తగ్గడం జరిగింది. కాబట్టి ఈసారి దీనిని ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా అవకాశం ఉందండి. అయితే ఈ యొక్క సగటు భూకమతాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో సగటు భూ పరిమాణాలు మారుతూ ఉంటాయండి. ఇది స్థానికంగా వ్యవసాయ పరిస్థితులు, పద్ధతులను ప్రతిబింబిస్తుంది. కాబట్టి జిల్లాల వారీగా సగటు భూకమతాలు అధికంగా ఏ జిల్లాలో ఉంది, అదేవిధంగా అతి తక్కువగా భూకమతాలు కలిగిన జిల్లాల ఏందో డిస్కస్ చేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో యావరేజ్గా గనక జిల్లాల వారీగా సగటు భూకమతాలను గనక హెక్టార్లలో గనక పరిశీలించినట్లయితే అత్యధికంగా సగటు భూకమతాలు కలిగినటువంటి జిల్లాలుగా ఆదిలాబాద్ ఉండడం జరిగింది. 1.53 హెక్టార్లు అనేది ఇక్కడ ఉందండి. అదేవిధంగా మరొకటి కొమరంభీం ఆసిఫాబాద్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల. కొమరంభీం ఆసిఫాబాద్ 1.39 హెక్టార్లు, భద్రాద్రి కొత్తగూడెం 1.30, జోగులాంబ గద్వాల 1.08 హెక్టార్ల విస్తీర్ణంతో అత్యధికంగా భూకమతాలు కలిగినటువంటి జిల్లాలుగా మొదటి 4 స్థానాలలో నిలవడం జరిగింది. ఇక అతి తక్కువగా భూకమతాలు కలిగిన జిల్లాలలో చిట్ట చివరి ప్లేస్లో మెదక్ ఉందండి, 0.60, కామారెడ్డి 0.73, వరంగల్ 0.75, అదేవిధంగా హన్మకొండ 0.75 ఉందండి. అంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్ర సగటు భూ పరిమాణం కన్నా కూడా ఈ యొక్క చివరి 4 జిల్లాలు మాత్రం అతి తక్కువగా, అంటే రాష్ట్ర సగటు భూకమతం కన్నా కూడా అతి తక్కువ భూకమతాలను కలిగి ఉన్న జిల్లాలుగా గుర్తించారండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక వ్యవసాయానికి సంబంధించి మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం ఏంటి అంటే వర్షపాతం అండి. తెలంగాణ రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో ఎంతగా వర్షపాతం నమోదైందంటే 994.8 మిల్లీమీటర్లు అండి. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 2023-24 సంవత్సరంలో తెలంగాణలో ఎంత శాతం వర్షపాతం నమోదైందని అడుగుతాడు. 994.8 మిల్లీమీటర్లు అండి. అయితే తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం అనేది 919 మిల్లీమీటర్లు ఉంటే ఆ యొక్క సాధారణ వర్షపాతం కన్నా కూడా 8% ఎక్కువగా ఈ యొక్క 2023-24 సంవత్సరంలో నమోదు కావడం జరిగింది. మరొకటండి, సాగు విస్తీర్ణం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. చాలా 2021-22 అదేవిధంగా 2022-23 సంవత్సరాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క సాగు విస్తీర్ణం గురించి డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, 2021-22, 2022-23లో స్థూల విత్తీన ప్రాంతం వానకాలం అదేవిధంగా యాసంగి కాలంలో
గుర్తించదగిన పెరుగుదల గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి 2021-22 కాలంలో అంటే మన దగ్గర పండే పంట కాలాలను 3 రకాలుగా వర్గీకరించారు. అందులో ప్రధానంగా వర్షాకాలం ఒకటి, యాసంగి ఒకటి. కాబట్టి ఈ యొక్క కాలాలలో పంటల విస్తీర్ణం ఏ విధంగా జరిగింది అనేది డిస్కస్ చేద్దామండి. 2021-22 వర్షాకాలంలో 142 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటను వేయడం జరిగింది. అదేవిధంగా 2022-23 అదే వర్షాకాలానికి గనక పరిశీలిస్తే 147 లక్షల ఎకరాలలో పంటను వేయడం జరిగింది. అంటే అంటే 2021-22 వర్షాకాలం కన్నా కూడా 2022-23 వర్షాకాలంలో ఈ యొక్క పంట యొక్క విస్తీర్ణం అనేది దాదాపుగా 5 లక్షల హెక్టార్ల వరకు పెరిగిందని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొకటండి 2021-22 యాసంగి కాలంలో మొత్తంగా మనం స్థూల విస్తీర్ణం ఎంత అంటే 56 లక్షల హెక్టార్లు అయితే అదే యాసంగి 2022-23కు గనక పరిశీలిస్తే 75 లక్షల హెక్టార్లకి ఒక పంట విస్తీర్ణం అనేది పెరగడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు చెప్పిన అంశాలను క్రింద పాయింట్ల రూపంలో చెప్పడం జరిగిందండి. ఒక్కసారి చూడండి 2021-22 వానాకాలం సీజన్లో 142 లక్షల ఎకరాలు ఉండగా 2022-23 నాటికి 147 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే 3.5% వృద్ధిని అయితే మనం వానాకాలం సీజన్లో సాధించడం జరిగింది. అదే యాసంగి సీజన్లో 2021-22లో 56 లక్షలు ఉండగా 2022-23లో 75 లక్షల ఎకరాలకు గణనీయంగా పెరిగింది. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఇక్కడ చూడండి 2021-22లో వర్షాకాలం మరియు యాసంగిలో మొత్తంగా మనం వేసినటువంటి పంట విస్తీర్ణం వచ్చేసి 198 లక్షల ఎకరాలు. అదేవిధంగా 2022-23లో చూసుకున్నట్లయితే వర్షాకాలం మరియు యాసంగి కాలం ఈ 2 పంట కాలాలలో వేసిన విస్తీర్ణం ఎంత అంటే 222 లక్షల హెక్టార్లు. అంటే 2021-22లో మొత్తం ఎన్ని లక్షల ఎకరాలలో పంటను వేయడం జరిగిందంటే 198 లక్షల ఎకరాలలో అయితే అదే 2022-23 నాటికి 222 లక్షల ఎకరాలకి ఈ యొక్క స్థూల విస్తీర్ణం అనేది పెరిగింది అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఒక్కొక్క పంట కాలాలలో అంటే వర్షాకాలంలో ప్రధానంగా మనం ఏ పంటలు వేసాం, అదేవిధంగా యాసంగి కాలంలో ఏ పంటలు వేసాం, ఈ యొక్క కాలాలలో ఏ యొక్క పంట విస్తీర్ణం అనేది అధికంగా వేయడం జరిగిందనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. ముందుగా 2021-22, 2022-23 వానాకాలంలో స్థూల విత్తీర్ణ ప్రాంతం అంటే ఎంత భూమిలో ఈ యొక్క పంటలు పండించామనేది ఇక డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలుగా చెప్పుకోవాల్సినవి వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ అండి. ఈ యొక్క 5 పంటలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి పంటలు కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం. 2021-22లో వరి 43.79 లక్షల ఎకరాలలో పండించడం జరిగిందండి. ఇప్పుడు చెప్పే ప్రతి అంశం కూడా అక్కడ బ్రాకెట్లో రాయడం జరిగింది. లక్షల ఎకరాల్లో ఇక్కడ ఉన్న ప్రతి అంకె కూడా లక్షల ఎకరాలను సూచిస్తుంది. 2021-22లో వరి వచ్చేసి 43.79 లక్షల ఎకరాలు వేయగా 2022-23 నాటికి వరి విస్తీర్ణం 44.30కి పెరగడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2021-22తో పోలిస్తే 2022-23లో వరి విస్తీర్ణం అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా ప్రత్తిని కనుక పరిశీలిస్తే 2021లో 32.90 ఉండగా 2022-23 నాటికి 34.08% పెరగడం జరిగింది. అంటే ప్రతి పంట కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో పెరిగింది అని గుర్తుంచుకోండి. ఇక మొక్కజొన్న 2021-22లో 5.04 ఉండగా 2022-23 నాటికి 4.23కి పెరగడం
4.23కి పడిపోవడం జరిగింది. అంటే మొక్కజొన్న యొక్క విస్తీర్ణం గతంలో కన్నా కూడా ఈ యొక్క సంవత్సరం తగ్గిపోయిందని గుర్తుంచుకోండి. ఇక కందులు 5.44 2021-22లో లక్షల ఎకరాలలో పండించగా 2022-23 నాటికి 3.83% పడిపోవడం జరిగింది. సరే అండి, 3.83 లక్షల ఎకరాలకి పడిపోవడం జరిగింది. అదేవిధంగా సోయాబీన్ 2021-22లో 2.66 ఉండగా 2022-23 నాటికి 3.39% పెరగడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోండి, వానాకాలంలో 2021-22, 22-23 ఈ యొక్క సీజన్లను కనుక పరిశీలిస్తే మొక్కజొన్న, కందులు తమ యొక్క పంట యొక్క విస్తీర్ణం అనేది కోల్పోగా మిగతా పంటలు తమ యొక్క పంట విస్తీర్ణాన్ని పెంచుకోవడం జరిగిందని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ చూడండి, 2021-22, 22-23 వ్యవసాయ సంవత్సరం. ఇది నెక్స్ట్ అండి, యాసంగి గురించి డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క అంశాన్ని డిస్కస్ చేద్దాం. ఇందాక వానాకాలం గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు యాసంగి కాలం గురించి మొదటి తెలంగాణ రాష్ట్రంలో మొదటి 5 పంటల యొక్క స్థూల విత్తీర్ణ ప్రాంతం అంటే 2021-22, 22-23 కాలంలో డిస్కస్ చేద్దాం. ఇది కూడా మొత్తం విలువ విస్తీర్ణంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సారీ అండి, ఇదంతా కూడా మనం డిస్కస్ చేసింది 43.79, 44.30 ఇవన్నీ అంకెలు అనేవి పర్సెంటేజ్ రూపంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందాక మీకు లక్షల ఎకరాల్లో అని చెప్పడం జరిగింది. అయితే కాదండి, ఇదంతా కూడా ఇది అంతా కూడా పర్సెంటేజ్ వైజ్ అని గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100% ఒక భూమిని అనుకుంటే అందులో వరి 43%, పత్తి 32%, మొక్కజొన్న 5%, కందులు 5%, సోయాబీన్ 2.66 ఈ విధంగా గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొకటి యాసంగి కాలంలో ఇందాక చెప్పుకున్నట్టే దీనిని మొత్తం మనం వేసినటువంటి విస్తీర్ణంలో ఈ యొక్క పంటల యొక్క శాతం రూపంలో డిస్కస్ చేద్దామండి. 2021-22లో వరి 63.46% అనేది మొత్తం విస్తీర్ణంలో పండించగా 2022-23 నాటికి 76.66%గా పండించడం జరిగింది. అంటే గతం కన్నా కూడా 13%కి పైగా వరిలో వృద్ధి కనిపించడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్నను కనుక పరిశీలిస్తే 2021-22లో 10.01% ఉండగా 2022-23 నాటికి 8.71%కి మొక్కజొన్న యొక్క విస్తీర్ణ శాతం అనేది తగ్గిపోవడం జరిగింది. శనగలు 6.97 నుంచి 4.87కి తగ్గిపోవడం జరిగింది. వేరుశెనగ 6.25 నుంచి 3.13%కి తగ్గిపోవడం జరిగింది. జొన్న 1.3 నుంచి జొన్న 2.34 నుంచి 1.73%కి తగ్గిపోవడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఏ పంటల యొక్క విస్తీర్ణ శాతం పెరిగింది యాసంగిలో అంటే వరి యొక్క పంట విస్తీర్ణ శాతం పెరిగింది. మిగతా అన్ని పంటలు కూడా తమ యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించుకోవడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక ప్రధాన పంటల ఉత్పత్తిని కనుక పరిశీలించినట్లయితే 2022-23లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తిని కనుక పరిశీలిస్తే 414 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ఉత్పత్తి అనేది కావడం జరిగింది. అయితే అందులో ప్రధాన పంటలు వరి, పత్తి మరియు మొక్కజొన్నలండి. చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ప్రధాన పంటలు అంటే వరి గుర్తుకు రావాలి, రెండవ స్థానంలో పత్తి గుర్తుకు రావాలి, మూడవ స్థానంలో మొక్కజొన్న గుర్తుకు రావాలి. అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోండి, ఒక అంశాన్ని ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. రాష్ట్రంలో 122
22.45 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగింది. అది కేవలం 2022-23లో అని గుర్తుంచుకోండి. 122.45 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 258 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వరి ఉత్పత్తి ఎంత అని అడుగుతాడు. 258 లక్షల మెట్రిక్ టన్నులని గుర్తుంచుకోండి. ఇక ప్రత్తిని కనుక పరిశీలిస్తే 50.03 లక్షల ఎకరాల్లో ప్రత్తిని సాగు చేయగా 30.59 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్నను కనుక పరిశీలిస్తే 12.74 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 28.65 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రావడం జరిగింది. దానిని క్రింద ఇవ్వడం జరిగిందండి. వాటి యొక్క విస్తీర్ణం, ఉత్పత్తి ఒకసారి ఈ విధంగా రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక పంటల దిగుబడి గురించి పరిశీలిస్తే 2021, 22, 23 మధ్య ఎకరానికి కిలోగ్రాములు అంటే ఒక ఎకరానికి ఎన్ని కిలోల పంట అనేది చేతికి అందిస్తుంది అనేది ఈ యొక్క అంశాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రధాన పంటల దిగుబడి రేట్లు విభిన్న ధోరణులను చూపించడం జరిగింది. ఒక విధంగా చూస్తే 2021, 22, 23 కనుక పరిశీలిస్తే వరి ఒక ఎకరానికి 2064 కిలోలు ఉత్పత్తి ఇవ్వగా 2022-23 నాటికి ఎంతకు పెరిగిందంటే 2108 కిలోలకు పెరగడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఇక్కడ చూపించిన ప్రతి అంశం కూడా ఒక ఎకరానికి ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూపించేటువంటి సంఖ్యలు అనేవి ఏంటి అంటే కిలోగ్రాములు అని గుర్తుంచుకోండి. మొక్కజొన్న ఒక ఎకరానికి 2350 2021-22లో ఇవ్వగా అదే 2022-23 నాటికి 2249 కిలోగ్రాములు. అదేవిధంగా కందులు 311 నుంచి 357కు పెరగడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, మొక్కజొన్న యొక్క దిగుబడి అనేది తగ్గిపోవడం జరిగింది, కందుల యొక్క దిగుబడి అనేది పెరిగింది. శనగలు 570 నుంచి 634 కిలోగ్రాములకు పెరగడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా కూడా ఈ యొక్క సంవత్సరంలో మంచి దిగుబడి అనేది రావడం జరిగింది. ప్రతి 2021-22లో 530 నుంచి 611 కిలోగ్రాములకు పెరగడం జరిగింది. ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ వీటిని నోట్ చేసుకోండి. శనగలు, ప్రత్తి, వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్, జొన్న, పెసర్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, కాబట్టి అక్కడ క్లియర్గా చదువుకోండి. గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి వ్యవసాయ రంగం గురించి, అందులో రైతుల సంక్షేమం పైన ఈసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందో వివరించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి, ప్రజలకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అవసరమైన మార్పులు చేర్పులు చేయడంతో పాటు వ్యవసాయానికి సంబంధించి రైతుల అవసరాలను తీర్చడానికి సరికొత్త కార్యక్రమాలకు ఎల్లప్పుడూ రూపకల్పన చేస్తూ ఉండడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి వ్యవసాయం దృష్ట్యా ఈ సమగ్ర విధానం అనేది రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా పరిష్కరిస్తుంది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాల ద్వారా రైతులకు ఎంతో కొంత లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక అంశం, ఒక పథకం గురించి గుర్తుంచుకోండి, రైతు భరోసా పథకం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొత్త పథకం ఏం కాదండి. గతంలో కేసీఆర్ గారి హయాంలో వచ్చినటువంటి రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఆ యొక్క రైతు బంధు పథకం
పేరుని రైతు భరోసాగా మార్చడం జరిగింది. అయితే ఎందుకోసం మార్చారు ఈ పథకం పేరు అంటే రైతులకి ఈ రైతు బంధు పథకం కింద పంటలు పండని భూములు, వెంచర్ ఫ్లాట్లు ఉన్నటువంటి అనేక మంది అనర్హులైనటువంటి వారికి ఈ యొక్క ప్రయోజనాలు అనేవి పొందారనేటువంటి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని సంస్కరించి దీని పేరును రైతు భరోసాగా మార్చడం జరిగింది. అయితే ఈ యొక్క రైతు భరోసా కింద కౌలు రైతులు సహా నిజమైనటువంటి నిరుపేద రైతులకు ప్రయోజనాల అందించడం కోసం దృష్టి సారించింది. అందుకోసం అదనంగా వ్యవసాయ భూ యజమానులకి కౌలు రైతులకి సంవత్సరానికి ఎకరంకు 10,000 గతంలో ఇవ్వడం జరిగింది. అయితే దానిని 15,000 వరకు అందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరంకు 10,000 నుంచి 15,000 సాయాన్ని పెంచడానికి, అదేవిధంగా వ్యవసాయ కూలీలకి 12,000 సహాయం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ యొక్క మార్పు ద్వారా వ్యవసాయానికి సహాయాన్ని అందించడంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ యొక్క మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హులు ఎవరు, ఎంత మొత్తం ఆర్థిక సాయం అందించబోతున్నారో త్వరలో మనకు తెలియబోతుంది. మరొకటండి, రైతు నేస్తం అనేటువంటి పథకం. ఈ పథకం అనేది గతంలో ఏదైతే పథకం క్రింద నిర్మించిన రైతు వేదికలు ఉన్నాయో ఆ యొక్క రైతు వేదికలో కొన్ని వీడియో సామాగ్రి అంటే వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి కావాల్సిన పరికరాలను ఏర్పరిచి ఈ యొక్క రైతు వేదికల ద్వారా రైతు వేదికలలో నిర్మించిన ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వేదికల ద్వారా వాటిని వీడియో కాన్ఫరెన్స్ సెంటర్స్గా మార్చడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సమన్వయంతో రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి వ్యవసాయ అనుబంధ పనులపై ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులలో ఒక అవగాహన అయితే పెంచబోతున్నారు. అందుకోసమే ఈ యొక్క కార్యక్రమానికి ఏ పేరు రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అనేవి ఈ యొక్క వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయలేకపోతున్నాం. జస్ట్ వీటిని ఇంట్రొడక్షన్గా అనుకోండి. ఆ తదుపరి వీడియోలో రైతులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు వారికి సంబంధించిన పథకాలు మరికొన్ని అంశాలను కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వ్యవసాయం చాప్టర్ అనేది కంప్లీట్ కాబోతుంది. థ్యాంక్ యూ.